మోక్షల్ ఇది ఎవరి కార్? నాని కార్. ఇది ఎవరి కార్? డాడీ కార్. అవునా? ఇదిగో మనం ఎక్కడ పోతున్నాం? కార్. కార్. రేలి డాడీ కార్. డాడీ కార్. ఎప్పుడు చేసేలాగే యాజ్ యూజువల్ ఫ్యూయల్ నింపుకోవడానికి అయితే పంపుకు వచ్చేసినాము. ఇదిగోండి బెడ్ సెటప్ అంతా రెడీ ఉంది. ఫుల్ ట్యాంక్ లేటెస్ట్ మోడల్ వ్యాగనార్ కదా, ఇది కీ రిమూవ్ చేయకపోతే ఇంజిన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మనకైతే ఆప్షన్ ఉంటుంది ఆఫ్ చేసుకుని, బట్ నేను మర్చిపోయా. అందుకని ఇమీడియట్గా వచ్చి కీ రిమూవ్ చేసేసి ఫ్యూయల్ అయితే మనం ఫుల్ చేసేస్తున్నాం. ఓవరాల్ 2800 చేంజ్ అయితే మనం ఫ్యూయల్ అయితే అయింది. అది గైస్ చూసారా మన సెటప్ అంతా. వెనకాల బెడ్ ఉంది కదా, బెడ్ కింద పెద్ద ఖజానా అనేది దాచిపెట్టినాం మనము. అది ఏందనేది మదనపల్లి చేరిన తర్వాత మీకైతే చూపిస్తాను, ఓకేనా? అంత లోపల ఏది ఉండొచ్చు అనేది గెస్ట్ చేయండి. ఈ లగేజ్ కూడా ఉంది, లగేజ్తో పాటు కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాం మనం ఇక్కడ మదనపల్లి తీసుకోవడానికి మా అత్తయ్య వాళ్ళ కోసం. గెస్ట్ చేసే వాళ్ళు అయితే గెస్ట్ చేయండి. సో పక్కనే ఈడెన్ మార్ట్లో అయితే మోక్షలు మౌని అయితే షాపింగ్కి వెళ్ళారు చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కొనుక్కోవడానికి. మనమైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేస్తాం. ఫుల్ ట్యాంక్ చేసేసినాం అండ్ ట్రిప్ కూడా 0 చేసేస్తున్నా. అండ్ టైం 9:50 అవుతుంది. మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళిపోయి పికప్ చేసేసుకుందాం. అక్కడ లైటింగ్ అనిపిస్తుందా? అది ఈడెన్ మార్క్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా ఏదో జరుగుతుంది. ఇది అక్షల్ మోని షాపింగ్ అయితే అయిపోయినట్టుంది. మోక్షల్ కూడా రెడీ అయిపోయాడు జర్నీకి. ఇంకా మోక్షల్ హాయ్ కాసేని. హాయ్ ఫ్లైంగ్ కిస్ దా సేని. ఎక్కడికి పోతున్నాం మోక్షల్? దాది దాదా దగ్గర. కటింగ్ ఎవరు చేసినారు మోక్షల్ నీకు? డాడీ చేసినాడా? సరే అందరికి బాయ్ చెప్పు, టాటా చెప్పు. మోక్షల్ ఏం తింటున్నావు? ఎక్కడ చిప్స్ కవర్ ఏది? చిప్స్ కవర్ ఏది మోక్షల్? ఎక్కడ? ఇక్కడ ఉందా? తీసుకో. సరే కూర్చో, నువ్వు సరే కూర్చో. ఏం తింటున్నావు? చిప్సా? మన ఫస్ట్ స్టాప్ అయితే అపోలో యాజ్ యూజువల్ మెడిసిన్స్ కోసం అయితే ఆగాం. సో ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజెస్ జరుగుతున్నాయి కదా, సో మోక్షల్కి అండ్ నాకు మోనికి కూడా కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అయితే తీసేసుకొని తను రాగానే బయలుదేరేస్తాం. మోక్షల్ మమ్మీ ఎక్కడ? ఎక్కడ మమ్మీ? ఎక్కడ చూడు, చూపి. ఏది? అపోలో అది ఏబిసిడి కాదు. ఇదిగోండి గైస్, మౌని అయితే ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఏదో తీసుకుంటుంది. ఓకే దొంగ. నాకు పెట్టవా మోక్షల్? పెట్టవా? నాకు పెట్టవా ప్లీజ్ మోక్షల్, ప్లీజ్. పడిపా. ఇంకోటి పెట్టు లాస్ట్ ప్లీజ్. ఏ దొంగ. ఫైనల్లీ మౌని కూడా వచ్చేస్తుంది. స్టార్ట్ అయిపోదాం. ఇది చూస్తారా మీరు? మోక్షల్ది బోత్ సైడ్స్ ఇలా చేయించా. మౌని అంట.
ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఆల్మోస్ట్ 10 అయింది. సో డిన్నర్ ఏదో ఒకటి తీసేసుకోవాలని ఇక్కడైతే ఆగాను. అండ్ మోక్షల్ అండ్ మౌని చూడండి ఏదో తింటున్నారు అండ్ మనల్ని అయితే అబ్జర్వ్ చేసేసినారు. కానీ అక్కడ వెహికల్ పార్క్ చేసి ఇటు సైడు బోడుప్పల్లో ఒక కింగ్స్ నూడిల్స్ అని ఒక షాప్ ఉంది. సో ఇక్కడ క్వాలిటీ బాగానే ఉంటుంది, ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ. సో ఇక్కడైతే నేను పార్సల్ తీసేసుకుంటున్నాను. సిటీ అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేసేసుకుందాం. మోక్షల్ ఏం చేస్తున్నావు? పడుకుంటున్నావా? సోజో. మోక్షల్ గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. జర్నీస్ చేసి మోక్షల్కి అయితే వెహికల్ బాగా అలవాటు అయిపోయింది. సిటీ దాటిన తర్వాత అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక దగ్గర పార్క్ చేసుకున్నాము. పార్సిల్ తీసుకున్నాము కదా అక్కడ. సో అవి అయితే పెట్టేసుకొని తినేస్తున్నాం నేను మోని. మోక్షల్ అయితే ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. బెడ్ సెటప్ చూడండి మోక్షలకి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ జడ్చర్ల దగ్గర అయితే ఆగాము ఇప్పుడు. సో జడ్చర్ల దగ్గర చూడండి సెటప్ అంతా లైటింగ్ పడకుండా మోక్షలకి అలా అడ్డం పెట్టేసి. సో నేనే వాష్రూమ్ బ్రేక్ తీసేసుకున్నా. అండ్ ఇక్కడ సీజీఆర్ ట్రావెల్స్ అయితే ఆగుంది. ఇది కూడా మదనపల్లికి వెళ్ళే వెహికలే. సో మన వెహికల్ బ్యాక్ సైడే సీజీఆర్ ట్రావెల్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేసేసి అదే సీజీఆర్ ట్రావెల్స్ని ఫాలో చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ అయితే అలా వెళ్తూ మౌనికి నా మెమరీస్ అన్నీ చెప్పుకుంటూ అలా అలా వెళ్తూ కాసేపటికి అయితే మౌని కూడా పడుకునేసింది. సో నేను ఈ బస్సును అలా కాసేపు ఫాలో అవ్వుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అలా స్లోగా వెళ్తూ ఇంకా స్పీడ్ అయితే పెంచేశాను. త్వరగా రీచ్ అవ్వాలి కదా, బస్సును ఫాలో అయితే కుదరదు. నైట్ మొత్తం జర్నీ కంటిన్యూ అవుతూ ప్రజెంట్ కడపకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే జస్ట్ అట్లా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. అండ్ ఆల్మోస్ట్ మనం 390 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం ఇప్పటిదాకా. అండ్ మ్యాప్స్ చూస్తే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే మనకి ఇంకా మదనపల్లికి అయితే చూపిస్తుంది. అండ్ కడప సిటీ బైపాస్ నుండి వచ్చేటప్పుడు నాకు ఈ హోర్డింగ్స్ ఇవన్నీ కనపడ్డాయి. మే ఎండింగ్లో అందరూ గుర్తే ఉంటుంది, టీడీపీ మహానాడు ఫంక్షన్ అయితే జరిగింది కదా కడపలో. సో ఆ గ్రౌండ్ మీదగానే వెహికల్ అయితే పాస్ అయింది. సో నా ఫ్రెండ్ సర్కిల్లో మన టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం అలా ఒక క్లిప్ అయితే నేను రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూడండి మనకి ఈ రూట్లో మెయిన్ స్టేజ్ యూజ్ చేశారు కదా. సో అక్కడ ఆగి క్యాప్చర్ చేద్దామని చూసా, అందుకని జూమ్ చేస్తున్నాను. సో మొత్తం గ్రౌండ్ అయితే చాలా బాగా చేసినట్టున్నారు ఫంక్షన్. కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది మెయిన్ స్టేజ్. సో అలా ఈ గ్రౌండ్ కూడా దాటుకుంటూ ఘాట్ అయితే గోగల్ చెరువు ఘాట్ అయితే రీచ్ అయినాము. సో ఇదైతే చాలా డేంజరస్ ఘాట్. ఈ రూట్లో తిరిగే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ రోడ్ ఎంత ఎక్స్టెండ్ చేసినా యాక్సిడెంట్స్ అయితే అవుతూనే ఉంటాయి. లారీ బ్రేక్ డౌన్స్, బస్ బ్రేక్ డౌన్స్, కార్ యాక్సిడెంట్స్ చాలా వినే ఉంటారు. ఈ టెంపుల్ టర్నింగ్ ఉంది కదా, ఇది చాలా డేంజరస్ టర్నింగ్. సో అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అది. సో టెంపుల్ దాటుకుని వెళ్ళేటప్పుడు అయితే మీరు వినే ఉంటారు న్యూస్లో, ఒక లారీ అండ్ కార్ యాక్సిడెంట్ జరిగి ఆ స్పాట్ అయితే ఇదే. చూడండి లారీ అండ్ కారు చూడండి, ఏం లేదు, మొత్తం బాడీ స్క్రాప్ అయిపోయింది. సో డ్రైవర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రూట్లో వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఈ ఘాట్ని అయితే డ్రైవ్ చేయాలి. సో గోగల్ చెరువులో పాలకోవ ఫేమస్ కదా, తీసేసుకొని మేమైతే మూవ్ అయిపోయినాము. మోక్షలు అయితే నిద్రలేసాడు చూడండి. మోక్ష హాయ్ కా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ సిగ్గు. అయ్యో పికా బూ. జర్నీలో లాస్ట్ టోల్ గేట్కి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ముదివేడు టోల్ ప్లాజా. మదనపల్లికి వెళ్ళే రూట్లో ఇదే లాస్ట్ టోల్ గేట్ వస్తుంది. సో ఈ టోల్ గేట్ క్రాస్ చేసేసి మదనపల్లి రూట్లో అలా వెళ్ళేటప్పుడు నా హోమ్ టౌన్కి వెళ్ళే రూట్ అయితే ఇదే యాక్చువల్లీ. అక్కడ వైట్ కార్ వెళ్తుంది కదా,
సో ఆ రూట్లో అలా రైట్కి వెళ్తే నా హోమ్ టౌన్కి వెళ్ళేది. నా ఓల్డ్ వీడియోస్లో కూడా నా హోమ్ టౌన్, మా నానమ్మ అమ్మమ్మ విలేజెస్ కూడా నేను కవర్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కావాలంటే చూసేసేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఇలా ఆ టోల్ గేట్ క్రాస్ చేయగానే జస్ట్ ఒక 1 కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్ టీ షాప్ అయితే బాగుంటుంది. ఎవ్రీ టైం వెల్ కమింగ్ అండ్ గోయింగ్ ఈ టీ షాప్లో అయితే మేము విజిటింగ్ ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు చూస్తేనేమో షాప్ క్లోజ్ అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాదు. నేను చెప్పినట్టే షాప్ అయితే క్లోజ్ ఉంది. ఈ లాస్ట్ షట్టర్ క్లోజ్ ఉంది కదా, ఇదే షాపు. బ్యాడ్ లక్, షాప్ అయితే క్లోజ్ ఉంది కదా. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా అయితే ట్రై చేయండి. ఏంట్రా అది? ఏంటది? ఆ చేతి ఏంటి, నువ్వేంటి, నీ సెకలేంటి? గైస్ ఫైనలీ మదనపల్లికి అయితే రీచ్ అయిపోయాం. రైట్ సైడ్ కనిపిస్తుందా మీకు తట్టివారిపల్లి చెరువు. ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళకైతే ఈ చెరువు బాగా ఐడియా ఉంటుంది, తిరుపతి రోడ్లో వస్తుంది. సో నేను బైపాస్లో నుండి అయితే షార్ట్ కట్ తీసేసుకొని ఈ తట్టివారిపల్లి చెరువు మీదుగా ఇంటికైతే రీచ్ అయిపోతున్నాను. సో దగ్గరలో అయితే ఉన్నాం. సో చెరువు క్రాస్ చేయగానే రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, రాజరాజేశ్వరి టెంపుల్. ఇక రైట్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది ఒక టెంపుల్. ఆ టెంపుల్ పక్క వీధిలో టర్న్ తీసుకుంటే లోపల జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ హౌస్. సో సర్ప్రైజ్గా అయితే వస్తున్నాం మనం, ఇంట్లో అయితే తెలియదు మోక్షల్ని తీసుకొస్తున్నాం అనేసి. సో డైరెక్ట్లీ మనం ఇంటికి రీచ్ అయిపోయి సర్ప్రైజ్ విజిట్ అయితే చేసేద్దాం. సో మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా క్యాప్చర్ చేస్తాను ఈ వీడియోలో. క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాను. ఎక్కడ ఇల్లు మంది, ఎక్కడ ఇల్లు? అక్కడ 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 ఎక్కడ ఇల్లు ఇప్పుడు చెప్పు. మన ఇల్లు ఎక్కడ? అక్కడ. కర్రీ చూస్తానే కనిపెట్టినాడు చూడు. గేట్ చూపించు. ఒకసారి దాది అరి ఇటీ బా ఫోన్ ఇటీ నాకు దాది पोलीस अंकल आकाच हो का? డాడీ हो डॅडी डोर का? మోక్షాల సర్ప్రైజ్ గాయచ్చు. तू काय केलं नसं डिग्री आहे रे. माझ फोन करून केलं दे. बाय बाय. डिग्री चलो चलो ఫైనలీ ఇంటికైతే రీచ్ అయిపోయాం కదా. ఇక్కడ చూడండి కార్ మొత్తం ఇది టోటల్ సెటప్ జర్నీకి. సో మోక్షాలు నిద్రపోవడానికి. మౌని అయితే పడుకోలేదు ఈసారి, మౌని ఫ్రంట్ సీట్లోనే పడుకునింది. అండ్ ఈ లగేజ్ అంతా ఇప్పుడు తీయాల్సిన టాస్క్. లగేజెస్ చూడండి మొత్తం తీసేసి సీట్స్ పైకి ఎత్తేసిన తర్వాత మన కారు పరిస్థితి అయితే ఇది. మొత్తం రిమూవ్ చేసేసి నీట్గా అయితే నేను చేసేసుకున్నా. కానీ డిక్కీలో ఒక ఐటమ్ ఉందని చెప్పి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఇదన్నమాట మెయిన్ రీజన్. ఇక్కడున్న లగేజ్ మదనపల్లి రావడానికి మెయిన్ కారణం అయితే అదే. ఈ సెరామిక్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం నాచారం హైదరాబాద్లో పర్చేస్ చేసాం మా అత్తయ్య వాళ్ళ కోసం. సో అక్కడి నుంచి అయితే ఇవి తీసుకొని జాగ్రత్తగా పగలకుండా బెడ్ సెటప్ అంతా చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది. అండ్ లోపల లగేజ్ తీసాను కదా, సో అవన్నీ చూడండి ఎలా అయితే పెట్టాము. ఆ బెడ్ అయితే చూడండి రోల్ చేసేసి ఒక సైడ్కి వేసేసినాను. అండ్ లోపల నుంచి అయితే ఒక పార్ట్ అయితే తీసాను, జస్ట్ మీకు చూపిద్దామని రెఫరెన్స్గా నేను ఏదైతే తీసుకొచ్చానని. సో ఇటువంటి పార్ట్స్ ఒక 4 పార్ట్స్ అయితే తీసుకొని వచ్చాను. అవి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేర్చేటప్పుడు ఆ వీడియో కూడా రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. చలో ఇంకా వెళ్దాం పదండి లోపలికి. బాగా ఆకలేస్తుంది. కార్ ఇంటి దగ్గరే పార్క్ చేసేసుకున్నాను. ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం రెస్ట్ తీసేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే ఈరోజు నైట్కి అయితే వెళ్దాం. నేను మౌని అండ్ మోక్షలు అయితే మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇదిగోండి ఫుల్ వర్షం అయితే పడింది ఆ రోజు.
సో మార్నింగ్ అయితే వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే అత్తయ్య మావయ్య డ్యూటీలకు వెళ్తారు కాబట్టి నైట్ వస్తారు. సో నైట్ రాగానే సర్ప్రైజ్గా వెళ్ళాలనేసి మేము ప్లాన్ చేసుకుని అలా వెళ్ళాము. కానీ వర్షం అయితే ఫుల్గా దంచి కొట్టేసింది. సో మేము కారు దిగి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. సో కారు ఇక్కడే ఆపేసుకొని మామయ్య కోసం వెయిట్ చేసినాం. కరెక్ట్గా చూసుకున్నారు వెహికల్ వచ్చి ఆగడం. సో మామయ్య వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసేసుకొని ఇంటి లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వర్షం అయితే దంచి కొట్టింది. ఇదిగోండి, కారులో నుంచి ఒక పాట అయితే నేను తీసుకొచ్చి అక్కడైతే పెట్టేసినాను. ఇంకా కొన్ని ఉన్నవి నేను మోనే అయితే తీసుకుందాం అనేసి వెళ్తాం. పెట్టేసినావు కదా ఆల్రెడీ. లైట్ వేసేకి ఏం కత్తి ఆ గడ్డి తీసి ఆ పక్క అట్లా వేసాయి, కుంపట్లు ఎత్తుకుందాం అంతే. వేస్తా ఒకటేసారి అంతా దించుకున్నాము. ఇది అది దుమ్ము మనకే వస్తుంది అట్లా కిందకి. ఇట్లా దాచిపెట్టింది ఎట్టుందంటే గాడ్జిల్లో గుడ్లు దాచుకొని వచ్చినట్టు. ఈ చెత్త అంతా నేను సింగిల్గా ఎత్తుకోవాలేమో మళ్ళీ ఓపిక్గా. గడ్డి చెత్త ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క సిరామిక్ పార్ట్ అయితే తీసుకొని మొత్తం సైడ్లో పెడుతున్నాను. సో ఎందుకంటే జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి, ఈ 4 పార్ట్స్ అయితే మేము తెచ్చిండేది ఆచారం నుంచి. మోక్షల్ ఏం చేస్తున్నావు? చాపీ అంటే చపాతీయా? చపాతీనా? రుద్దు చపాతీ రుద్దు. పిండి దానిపైన వేసి రుద్దు. ఇక్కడ లెఫ్ట్లో ఒక ఫ్రేమ్ కనిపిస్తుందా మోక్షల్ది, క్లోజ్లోకి వెళ్ళి చూపిస్తాను కదండి. ఈ ఫ్రేమ్ వచ్చేసి మోక్షల్ 6th month ఉన్నప్పుడు, సో మోక్షల్వి అన్ని ఫొటోస్ కొలాక్ట్ చేసి అలా ఒక ఫ్రేమ్ చేయించాను. కిచెన్లో డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ హాల్లో మోక్షల్ అయితే చపాతి నేనే చేసుకుంటాను అని చేసుకుంటున్నాడు. మోక్షల్ చెయ్యి అట్లే చెయ్యి. ఇదో మోక్షల్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ అని టాటా ఫ్లయింగ్ కిస్. బాయ్ చెప్పు మోక్షల్. బాయ్. సో ఇంకా అందరూ డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కారులో లగేజ్ అంతా ప్యాక్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇదిగోండి, ఆల్రెడీ నేను కొన్ని ప్యాక్ చేసేసాను. బెడ్డింగ్ అండ్ పిల్లోస్ అన్నీ సెట్ చేసేసాను నైటే, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగే మళ్ళీ బయలుదేరాలి. ఈసారి ట్రిప్ ఏంటంటే రిటర్న్ హైదరాబాద్ కాకుండా వయా బెంగళూరు అయితే వెళ్ళాలి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అని అలా ఒక రౌండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను బెంగళూరుకి. అదే నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. హే గైస్, గుడ్ మార్నింగ్. రాబా ఫ్రేమ్లోకి. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అంతా మా సెటప్ చూశారు కదా, సో ఇది సెటప్. సో మార్నింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మోక్షలు కూడా ఇప్పుడు నిద్ర లేచినాడు. ఇప్పుడు మనమైతే వెళ్తున్నది బెంగళూరుకి. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంది. టైం అయితే అరౌండ్ 7:25. మోక్షలు కూడా వస్తున్నాడు. అజా మోక్షలు జామా फोन करना बातें करा. बाय का बाय पप्पी देना గింజలు. శనగింజలు ఎక్కడ ఉన్నాయి చూపు. వాళ్ళు వేసేసినాడు. సిటిఎం రోడ్లో శేఖర్ స్వీట్ స్టాల్ దగ్గర అయితే ఆగాను. ఇక్కడ MITS కాలేజ్ బస్ అయితే వెళ్తుంది, నేను చదివిన కాలేజ్ బస్. చూడగానే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇదిగోండి శేఖర్ స్వీట్ స్టాల్, మదనపల్లిలో చాలా ఫేమస్ స్వీట్ స్టాల్ ఇది. మోక్షలు ఎక్కడున్నాడు? పనుకో ఉన్నాడు మోక్షలు. బిక్కి తింటున్నావా?
బిక్కి తిను. మమ్మీ ఎక్కడ మోక్షల్? మమ్మీ ఎక్కడ? అక్కడుందా? మమ్మీ స్నాక్స్ తీసుకుంటుందా? బిక్కి మోక్షల్ మమ్మీ ఏం తీసుకుంటుంది? ఏం మోక్షల్ ఏం చేస్తున్నావు? బిక్కి అయిపోయిందా? డాడీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ అంకుల్స్ అను. హాయ్ ఆంటీస్. ఫ్లయింగ్ కిస్. శేఖర్ స్వీట్ స్టాల్ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా మనం ఈ బెంగళూరు క్రాస్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే టోటలీ ఇంకా బెంగళూరు రోడ్ అనమాట. టోటలీ 120 కిలోమీటర్స్. ఇదంతా స్ట్రైట్ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర ఉంటుంది కదా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్. సో ఆ సబ్ బ్రాంచ్. సో ఇక్కడ మదనపల్లి నుంచి 10 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదిగోండి ఫైనలీ ఆంధ్రప్రదేశ్కి టాటా చెప్పేసే టైం వచ్చేసింది. అండ్ వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. సో మనం బార్డర్ అయితే క్రాస్ చేసేసుకుంటున్నాము. అదే మంకీ మంకీ మోక్షల్ దోశ ఖారోచి. మోక్షర్ డ్రైవ్ చేస్తున్నావా? నిద్ర వస్తుందా లేదంటే? వెళ్తావా మమ్మీ దగ్గర వెళ్తావా? సరే హార్ని చాలు పనుకో. మోక్షలు చూడండి చిల్ అవుతున్నాడు. మదనపల్లి తర్వాత హాఫ్ అన్ అవర్లో పనుకున్నాడు. 2 అవర్స్ ఆల్మోస్ట్ ఫుల్ స్లీప్. మేమైతే ఇక్కడ హుస్కోట్ దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర గార్మెంట్స్ అని షాప్ ఉంది. సో బల్క్లో చిన్నపిల్లలకి అయితే బట్టలు చాలా బాగుంటాయి. ఇక్కడ తీసుకోవడానికి ఆగాం. పడుకున్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉన్నా. మౌని అయితే లోపల వెళ్ళింది. అది ఎక్కడ వస్తుందో మీకు చెప్తాను. అడ్రస్ శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది టోల్ గేట్ అనమాట. హొస్కోట్ టోల్ గేట్. ఇంటూ ది బెంగళూరు వచ్చేటప్పుడు ఒక టోల్ గేటు రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు మదనపల్లి నుంచి కానీ పల్లంనేరు నుంచి కానీ వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఈ షాప్. ఎవరైనా మన బ్యాచ్ వాళ్ళు పిల్లల కోసం బట్టలు చూడాలనుకున్న వాళ్ళు ఈ షాప్కి అయితే విజిట్ చేయండి, బాగుంటుంది. స్టార్టింగే వచ్చేసేయాలి ఫస్ట్ వీక్లో. సో ఫస్ట్ వీక్లో వచ్చేసామంటే మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. షాప్ చూడండి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కిడ్స్కి ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ అంతా లేడీస్ వేర్, సెకండ్ ఫ్లోర్ అంతా జెంట్స్ వేర్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. ఫస్ట్ ఇదా? ఏది ఇటు చూపి. ఇదా ఏది చెప్పు. ఏది? ఎవరు వాచ్మెన్ అంకుల్ చెప్పాడా? శిష్యు అన్నాడా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇదంతా కూడా లేడీస్ సెక్షన్. మొత్తం స్టోర్ చూడండి. ఏంటిది? యాపుల్లా? ఇది నాకు పెట్టు. ఏ దొంగ. ఇది పరిస్థితి. మౌని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళింది మా ఫ్రెండ్ వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడానికి. ఇది తీసుకున్నాం. ఇది చాక్లెట్ మన ఇంటికి.
సీట్ కింద పెట్టుకో. ఇది అన్నం. బెంగళూరులో నా స్కూల్ ఫ్రెండ్ యోగి వాళ్ళ హౌస్ ఈవెంట్కి అయితే వచ్చాము. వచ్చేసరికి లంచ్ టైం అయితే దాటేసింది. సో ఫుల్ ఆకలేస్తుంది. డైరెక్ట్లీ మనము టాప్ ఫ్లోర్లో ఉన్న లంచ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సో వచ్చి నేను మోని లంచ్ చేసేసుకొని మోక్షలు కూడా తినిపించేసి కిందకైతే వెళ్తున్నాం. ఇంకా ఎంటర్ అవగానే చూడండి సత్యనారాయణ వ్రతం కోసం ఇదేదైతే సెటప్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ ఇదే సెటప్ మదనపల్లి మా అత్తయ్య వాళ్ళ హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా ఇదే టైప్లోనే చేస్తున్నారు. అండ్ రాగానే నేను ఇంకా మౌనికి ఫోన్ ఇచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయా. అండ్ ఇదంతా కూడా మౌని రికార్డ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మౌని. లోపల రూమ్లో రెడ్ షర్ట్లో ఉంటాడు అతడే యోగి. అండ్ వైట్ షర్ట్ వచ్చేసి చిరు అండ్ లోహిత. యోగి వాళ్ళ ఇంటి నుండి ఇంకా డైరెక్ట్ నా ఇంకో ఫ్రెండ్ రవితేజ, మీ అందరికీ నిత్య అనే నేమ్తో ఫేమస్ అయింటాడు కదా, అక్కడ ఉన్నాడు కదా, అతనే రవితేజ, నా బీటెక్ ఫ్రెండ్. సో మనోడికి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నైబర్ వాళ్ళ ఇంటి వైర్ ఏదో ఇష్యూ ఉంటే అది చూస్తున్నాడు. మోక్షలు కూడా ఇక్కడ కాసేపు ఆడుకున్నాడు. అండ్ లగేజెస్ కూడా నేను ఒకసారి మొత్తం రీఅరేంజ్ అయితే చేసేస్తున్నా. ఎందుకంటే శరత్ వాళ్ళ లగేజ్ కూడా కొంచెం యాడ్ ఆన్ అయింది, హైదరాబాద్ తీసుకుపోవాల్సింది. అండ్ మోక్షల్లో ధార్మిక్ అయితే బాగా క్లోజ్ అయిపోయి కాసేపు మంచిగా చిల్ అయ్యారు. సో ఇక్కడ నుంచి ఇంకా మేము హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. హెబ్బాల్ మీదుగా మనమైతే వెళ్ళాలి ఎయిర్పోర్ట్ని టచ్ అవ్వకుంటూ. ఇదిగోండి రైట్ సైడ్ మన్యత టెక్ పార్క్ నాగవార. బెంగళూరులో ఉన్న నా బ్యాచ్ చాలామంది అయితే ఈ టెక్ పార్క్లోనే వర్క్ చేస్తున్నారు. ఈ టెక్ పార్క్ మీదుగా మనం హెబ్బాల్కి అయితే రీచ్ అయిపోవాలి. మనం వీక్ డేలో ఉన్నాం యాక్చువల్లీ ఈ జర్నీ చేసే రోజు. ఆల్రెడీ ట్రాఫిక్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇదిగోండి ఫోన్లో కూడా మీరు చూడండి, జస్ట్ ఒక 1 కిలోమీటరే నాకు బ్లూ ఉంది, మొత్తం ఇంకా రెడ్డే ఉంది ఆ హెబ్బాల్ జంక్షన్ క్రాస్ అయ్యే వరకు. హెబ్బాల్ జంక్షన్, మారతల్లి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక 2 to 3 years నేనైతే స్పెండ్ చేసిన. ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. అంటే ట్రాఫిక్ లైన్ చూడండి, చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ట్రాఫిక్లో స్టక్ అవ్వబోతున్నాను అనేసి అదే మౌనికి చెప్పుకుంటూ నవ్వుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాము. గాయ్స్ ఫైనలీ హెబ్బాల్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి ట్రాఫిక్ లైన్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కిందగా రైట్ తీసుకొని మనం ఎయిర్పోర్ట్ లైన్ టచ్ అవ్వకుంటూ హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ అందువే ఒక డిన్నర్ బ్రేక్ అయితే తీసుకోవాలి మోక్షల కోసం. హైవేలో అయితే మోక్షల డిన్నర్ కోసం ఆగినాం. ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మన వెహికల్ పార్క్ చేసినాము. ఇక్కడ కామెడీ ఏంటంటే గైస్, నాకైతే ఒక్క వెహికల్ కూడా అదర్ దాన్ కర్ణాటక రిజిస్ట్రేషన్ ఒక్క వెహికల్ కూడా నాకు కనపడలేదు. ఆల్మోస్ట్ 2 hours జర్నీ అయితే చేసుకున్నాం. మనదొక్కటే టీజీ బండి. ఇదిగోండి ఇప్పుడు మన వ్యాగనార్ టైప్ ఒక వెహికల్ వచ్చిందిగా, ఇది కూడా కర్ణాటక రిజిస్ట్రేషన్. అన్నీ కర్ణాటకనే, మనదొక్కటే తప్ప. ట్రాఫిక్లో వచ్చేటప్పుడైతే ప్రతి ఒక్కరూ వెరైటీగా చూడడమే వెహికల్ని, ఈ టీజీ ఏంటి అని. తెలిసిన వాళ్ళు అయితే టీఎస్ చూసినాం కానీ టీజీ ఏంటి అని కొంతమంది అడిగారు. వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. మన వాళ్ళు ఎక్కడున్నారు వెనక నుంచి వెళ్దాం. ఈ రెస్టారెంట్ అయితే బాగానే ఉంది గైస్. ఇది చూడండి, కూర్గ్ నేచురల్ స్పైసెస్. మనకైతే అది అవసరం లేదు. మోక్షల్ మౌని ఇక్కడ తింటున్నారు చూడండి. మోక్షాల్ ఇక్కడ నుంచి అయితే జస్ట్ నాకు తెలిసి 1 kilometer ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా ఈ రూట్లో. ఇక్కడ చాలా వరకు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేదైతే ఈ రూట్లో ఇలా వెళ్ళేదైతే నేను చూసిన. మోక్షకు తినపెట్టడం అయితే అయిపోయింది. సో ఇంకా మన జర్నీ అయితే హైదరాబాద్ స్టార్ట్ చేస్తుందాం. కలిసి స్క్రీన్లో చూసే ఉంటారు, మార్నింగ్ 4 AM ఏమో రీచింగ్ టైం చూపించింది, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour ఆగాం. టైం ఇంక్రీజ్ అయిందా లేదా అనేది మనం లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మన వెహికల్.
ది వన్ అండ్ ఓన్లీ వెహికల్, టీజీ రిజిస్ట్రేషన్, రోమింగ్ ఇన్ కర్ణాటక. ఏం చేస్తున్నావు? కార్లో ఉన్నావా? పడుకుంటావా? నో. సో కూర్చో అక్కడ కూర్చో, అట్లా కూర్చో, సిట్. బెస్ 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 బెస్. అది నువ్వేం చేస్తున్నావు? కాఫీయా? తాగు. మోక్షల్ మమ్మీ काय पिरीच? కాఫీ पिरीच का? మోక్షల్ పోదామా? మోక్షల్ పోదామా? హైదరాబాద్ పోదామా? నో. మోక్షల్ ఇటు చూడు, మోక్షల్ ఇటు చూడు. రావా హైదరాబాదు? స్కూల్ పోవా? మోక్షల్ మదనపల్లి పోదామా? ఎక్కడ? నోనా? అన్న దగ్గర పోదామా? ధార్మిక్ అన్న దగ్గర పోదామా? సాత్విక్ అన్న దగ్గర పోదామా? మోక్షల్ ఇటు చూడు, యశ్వంత్ అన్న దగ్గర పోదామా? పోదామా? సైకిల్ ఆడుకుంటావా? బుబ్బు ఎక్కడైంది నీకు? చూపి, బుబ్బు చూపి. ఎక్కడ? అయ్యో బుబ్బు అయింది ఇక్కడ. పోతుందిలే. 580 kilometers, 9 hours 20 minutes ఉంది. చాలా సో 1 hour అయితే నేను యూజువల్ కొన్నాను, టైం ఎక్స్టెండ్ అయిపోయింది అంతే. అవే బాగున్నాయి, తీసుకున్నాను. ఇదిగోండి అవే. హైదరాబాద్ 5:33, అనంతపూర్ 170. 10:40 టైం అయితే అవుతుంది. అండ్ ఎస్టిమేషన్ టైం చూడండి 6 AM చూపిస్తుంది. ఆల్మోస్ట్ 4:60 ఉంది. ఇక్కడైతే టిఫిన్ టైప్ ఏదైనా తినేసి వెళ్దామని యూట్యూబ్ అయితే ఆగాము. ఇదైతే క్లోజర్ టైం అన్నారు, సో త్వరగా అయితే వెళ్తున్నాం. స్టాఫ్ చెప్పారు ఇంకా కౌంటర్ క్లోజ్ అవుతుందని, సో త్వరగా వెళ్తున్నాం. చైర్స్ అన్నీ కూడా ఎత్తి పెట్టేస్తున్నారు ఆల్రెడీ. చూస్తావా? వద్దా? దోశ తింటావా? తినేసి రికార్డ్ చేసిన పెడతా. ఇది టేబుల్స్ అన్నీ కూడా ఎత్తి పెట్టేసినారు. మేమే లాస్ట్ బిల్డింగ్. మొత్తం ఇప్పుడు చేసుకుంటున్నారు. ఈ టైంకి వచ్చినాం. ఏం బాగుందా మసాలా దోశ? మీరు చూసి చెప్పు, కెమెరాకి చూసి చెప్పు. మోక్షల్ దోశ బాగుందా? ఒక చిన్న వాష్రూమ్ బ్రేక్ అయితే తీసేసుకున్నా. అండ్ 4 hours అయితే ఇంకా ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది మన డెస్టినేషన్కి చేరడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను మళ్ళీ. అండ్ మౌని కూడా పడుకునేసింది మోక్షలతో పాటు. ఇక్కడ నుంచి లెఫ్ట్ కడప, నంద్యాల, చిత్తూరు వెళ్ళే రూట్ అయితే ఉంది. మోక్షలు చూడండి ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అండ్ మౌని కూడా ఈసారి రిటర్న్లో వెనకాల పడుకునేసింది. గైస్ మీ అందరికి ఒకటి చూపించాలి. ఇదిగోండి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం కదా, ఇక్కడ చూడండి మ్యాప్స్లో మదనపల్లె అని ఒక విలేజ్ అయితే ఉంది ఆన్ ది వేలో. ఇదిగోండి బోర్డు మదనపల్లి. వీడియో చూసే వాళ్ళు ఒకసారిగా షాక్ అవ్వ ఉండొచ్చు. ఇప్పుడేంది హైదరాబాద్ పోతున్నాడు కదా మదనపల్లిలో ఆగాడేంది, బెంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడా అనుకుంటున్నారేమో. కాదండి, ఇది హైదరాబాద్ దగ్గర ఇంకో మదనపల్లి ఉంది.
సో ఇక్కడి నుంచి నేను ఇంటికి ఎంత దూరం ఉంది అనేసి నేను మ్యాప్స్ పెడుతున్నా. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ మనకి ఇంకో 1 అవర్లో ఇంటికైతే రీచ్ అయిపోతాం. టోటల్ 47 కిలోమీటర్స్ ఉంది. చలో ఫైనలీ గైస్ హైదరాబాద్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. సో బెడ్ అంతా తీసి పక్కన పెట్టేసా అండ్ లగేజ్ అంతా చూడండి ఫుల్ ప్యాకింగ్లో అయితే తీసుకొచ్చేసినాము. సో మదనపల్లి నుంచి అయితే కొన్ని మ్యాంగోస్ అవి ఇవి తీసుకొచ్చా, అదే ఆ బాక్స్ అన్నీ. అండ్ ఇక్కడ రేర్ సీట్లో కూడా కొన్ని లగేజెస్ అడ్జస్ట్ చేసినాం. అండ్ ఇక్కడ ఒక చైర్ ఉండేది, అది కూడా తీసేసినాను. సో ఇప్పుడు లగేజ్ అంతా కూడా సపరేషన్ జరగాలి, ఎందుకంటే ఇక్కడ ఇంటికి అన్నీ కొన్ని దింపేసి కొన్ని మాదాపూర్కి అయితే తీసుకెళ్ళాలి షరత్కి ఇవ్వడానికి. సో షరత్ కోసం కూడా బెంగళూరు నుంచి కొంచెం లగేజ్ అయితే స్వాతి వాళ్ళు పంపించారు రూమ్లో యూజ్ చేసుకోవడానికి, యూటెన్సిల్స్ అన్నీ. సో అవన్నీ కూడా సపరేట్ చేసి మళ్ళీ కార్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. సో అలాగే మోక్షల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇదిగోండి లగేజ్ అంతా తీసేసినాం, మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత ఎలా ఉంది చూడండి. ఇవన్నీ కూడా పైకి లిఫ్ట్ చేసేసిన అండ్ పిల్లోస్ అన్నీ కూడా ఇక్కడ సెట్ చేసేసి అండ్ ఇక్కడ ఒక చైర్ ఫిక్స్ చేసిన. ఈ చైర్ అండ్ ఈ లగేజ్ ఏదైతే ఉందో ఇది మాదాపూర్లో ఉండే షరత్కి అయితే చేర్చాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు షరత్కి కూడా ఈ లగేజ్ చేర్చేస్తే మన టాస్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇది ఫైనల్లీ మన జర్నీ అయితే మదనపల్లి టు బెంగళూరు టు మళ్ళీ హైదరాబాద్. సో ఇలా రౌండ్ ట్రిప్ అయితే వేసేసినాం. టోటల్లీ మనకు ఆల్మోస్ట్ 1400 చేంజ్ అయితే తిరిగాం రౌండ్ ట్రిప్. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. సో నిద్ర లేదు కదా, సో ఇంకా ఇవన్నీ సర్దేసిన, ఇంకా పడుకొని కాసేపు మళ్ళీ లంచ్ తర్వాత కానీ అలా ఆఫీస్కి అయితే బయలుదేరేద్దాం. మోక్షాలు ఇదిగోండి మోక్షాలు చెప్పులు వేసుకొని వచ్చిన వచ్చారా, వేడి లోపల బయట పోదాం రా ఇంట్లోకి పోదాం రా. బాయ్ చెప్పు అందరికి. అది చలో మళ్ళీ నేనైతే మీ అందరితో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ శశి పవన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఇట్ సవరీ బ్లాగ్స్. ఇటు చూడు మోక్షల్, స్కూల్కి వెళ్తున్నావా? చూడు నీ బ్యాగ్ ఎక్కడా? బ్యాగ్ ఏది? బ్యాగ్ బండి పైన ఉందా? ఓకే పోదామా స్కూల్కి? మమ్మీని బాయ్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఇట్ సవరీ వ్లాగ్స్.